నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీని బడే భాయ్ అనగానే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారని, అందుకే మోడీ అమిత్ షా మీద దొంగ వీడియోలు చేయిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ దిక్కు మనం ఉండాలి. ఓటర్ గాని లీడర్ గాని ఎవరు గాని నరేంద్ర మోడీ దిక్కు ఉండాలి. అంతేనా? నవ్వుతున్నాడు అన్న, బాగా నవ్వుతున్నాడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే పంపిస్తున్నారు. అమిత్ షా వీడియోని మార్పు చేసిండు. అమిత్ షా వీడియోని మార్పు చేసి పోస్ట్ చేసిండు. ఎవడైనా కేంద్ర హోంమంత్రి వీడియో మార్పు చేస్తాడా? ఆయన ఊకుంటాడా? పంపించిండు ఢిల్లీ పోలీసు వాళ్ళని పంపించి నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి కనబడతలేడు. నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి, అరే రేవంత్ మిత్రుడా, నువ్వు నన్ను గుండు అంటున్నావు, నేను నిన్ను పొట్టోడా అంటలేను. నేను మొదలు పెడుతున్నా అంటే వీళ్ళందరూ కడుపు పట్టుకొని నవ్వుతారు, కింద పడిపోతారు నవ్వినది. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు, నేర్చుకో. నేను నిన్ను గౌరవిస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి అని. కేసీఆర్ వేరే నన్ను గౌరవించలే. కేసీఆర్ ఎట్లా ఆడుకున్నామో ఆడుకున్నాం. మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆడుకున్నారు, ఆ బండి సంజయ్ నేను ఆడుకున్నాం ఇద్దరం. కేసీఆర్ నీతో ఆడుకోవడం పెద్ద పని కాదు. కేసీఆర్ ఇంకా చాలా పెద్ద మునగాడు ఉండి తెలంగాణ తెచ్చినోడు ఏమాట కా మాట. కేసీఆర్ 10 ఏళ్లు తిప్పలు పడి 13 ఏళ్లు తిప్పలు పడి తెలంగాణ తెచ్చుట్లో ముందర ఉన్నాడు. నువ్వేం చేసినావు? ఈ పార్టీకి లడ్డు దుంకి ఆ పార్టీకి లడ్డు దుంకి ఫైనల్ గా మళ్ళా వచ్చే నెల బీజేపీలోకి వస్తున్నాడు. లేదా జూలై 14 లాస్ట్ డేటు. సంచులు మోసిండు కదా ఒకసారి సంచులు మోసిండు పైసలే. దాని కోర్టు మధ్యప్రదేశ్ కేసు కేసు తెలంగాణలో లేదు. ఇక్కడ తెలంగాణలో మనమే ముఖ్యమంత్రి, మనమే చూసుకుందాం అనుకున్నాడేమో. లేదు, కేసు అటు పంపిండు, మధ్యప్రదేశ్ పంపిండు కేసు. ఆడ జూలై 14 లాస్ట్ డేట్ పెట్టిండ్రు. అప్పటికల్లా ఏం చెప్తావో చెప్పు. 15వ తారీఖు నాడు జడ్జిమెంట్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఆడ కన్విక్ట్ అయినవా, దోషిగా తేలినవా, 15 సాయంత్రం రాజీనామాలు చేయబిడ్డ. రేవంత్ మిత్రుడుగా చెప్తున్నా, ఎవడన్నా హోమ్ మినిస్టర్ వీడియో ట్యాంపర్ చేస్తాడా అని? అది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేపిస్తారు. మీ వాళ్ళతోటి నిన్ను జైలు లేపించే కార్యక్రమాలు మీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు.